చెప్తారు. నేను మీ అందరినీ కోరేది ఈ రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని చెప్పి మోసం చేయడమే కాకుండా 8 నెలల పాటు సాగదీసి ఇప్పుడైనా మళ్ళీ ఏదో చేసినట్టు బిల్డప్ ఇస్తున్నారు. ఇది పచ్చి మోసం, పచ్చి దగ. ముఖ్యమంత్రి మీద చీటింగ్ కేసు పెట్టాలి. నిజానికి రైతులను మోసం చేసినందుకు చీటింగ్ కేసు పెట్టాలి. తప్పకుండా ఆ పని కూడా రైతులు చేస్తారని నేను అనుకుంటా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు నిన్న చూస్తూ ఉంటే, ఆయన మాటలు చూస్తూ ఉంటే నిజంగా ఆ ఫ్రస్ట్రేషన్ ఏందో కానీ ఆయన మాట్లాడే మాటలు, ఒకటేమో బాక్రానంగల్ ఇక్కడ ఉందంటాడు, ఇంకోటేమో గూగుల్ విప్రో సీఈఓ సత్యా నాదెల్లా అంటాడు. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఆయన మాటలు వింటా ఉంటే. నాకైతే ఆయన మానసిక సంతులనం మీద అనుమానం ఉంది. ఆయన కుటుంబ సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆలోచించుకోండి. ఏదో అయినట్టుంది పాపం, దయచేసి చూపెట్టండి. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదం. పిచ్చోడి చేతిలో రాయిలాగా రాష్ట్రం మారితే రాష్ట్రానికి ప్రమాదం. ఆయన మరి అసహనము, ఫ్రస్ట్రేషన్ బాగా పెరుగుతోంది. ఎందుకంటే ఆయన విషయాలన్నీ బయటపడుతున్నాయి ఒక్కొక్కటిగా. బావమరిదికి అమృత్ కాంట్రాక్ట్ ఇచ్చిన విషయం బయటపడ్డది, తమ్ముడితో ఎంఓయూ చేసుకున్న విషయం అమెరికాలో బయటపడ్డది. ఇంకా ఒక్కొక్కటిగా చాలా బయటకు వస్తున్నాయి. కాబట్టి తిట్లు, బూతులు, అవాకులు, చెవాకులు, ఫ్రస్ట్రేషన్లో బీబీ పెంచుకున్న అరచడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను రేవంత్ రెడ్డి గారిని అడిగేది ఒకటి, బంద్ చేయి, మాటలు బంద్ చేయి. ఇలాగులో తొండలు ఇడిచి పెడతా, చెట్టుకు గట్టేస్తా, సంపేస్తా, నరికేస్తా, ఏట్లో దుంకు, ఇవన్నీ బని గోళీలాడతా, గుడ్లతో గోళీలాడతా. నువ్వు ఆడు కాదు. నువ్వు ఇలా ఊర్లలో పోతే సెక్యూరిటీ లేకుండా రైతులే ఫుట్బాల్ ఆడతారు. నిన్ను పక్కా దమ్ముంటే రా. నీ కొడంగల్ కాన్స్టిట్యున్సీలోనే సెక్యూరిటీ లేకుండా, అధికార గణం లేకుండా, రక్షణ కవచాలు లేకుండా మీడియాను తీసుకొని రా. నిజంగా రుణమాఫీ అయిందా లేదా రైతులను అడుగు, వాళ్ళే చెప్తారు. ఇంకొక మాట కూడా నేను అంటా ఉన్నా, ఇంత దివాలా కోరు ముఖ్యమంత్రి, ఇంత దిగజారుడు రాజకీయం. నేను హరీష్ రావు గారు ఏమన్నాడండి? హరీష్ రావు గారు నిన్ను 15 ఆగస్టు లోపల రుణమాఫీ చెయ్యి, 6 గ్యారంటీలు అమలు చెయ్యి, 100 రోజుల్లో చేస్తా అన్నావు, చెయ్యి, చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు. ఇలా 2-3 చిల్లరగాలు పోస్టర్లు పెట్టింది హరీష్ రావు గారి మీద. అయిపోయింది రుణమాఫీ, నువ్వు అర్జెంటుగా రాజీనామా చెయ్యి. ఎక్కడైంది రుణమాఫీ? చెప్పి చూస్తా, ఏ ఊర్లోకి వచ్చి చెప్పిస్తారో చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వస్తారో రండి. ఇంకా మళ్ళీ ఏదో చర్చకు రాజీనామా చేయి, ఇంకా ఇష్టం వచ్చిన మాటలు. అధికారంలో ఉంటే పందైనా అందంగా కనబడుతుంది. ఇవే మాటలు ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు. ఒక విజన్ లేదు, విధానం లేదు, డొల్ల మాటలు, కల్లిబొల్లి కబుర్లు, అహంకారంతో ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం జరుగుతుందండి? అమర్ రాజా బ్యాటరీస్ జయగల్లా గారు చెప్తున్నారు. నేను ముందే చెప్పాను, అసెంబ్లీలోనే చెప్పాను. ఒక ముఖ్యమంత్రి పిచ్చోడ్లాగా మాట్లాడితే నా రాష్ట్రం దివాలా తీసింది, అప్పులపాలైపోయింది, పైకి మంచిగున్నా లోపల ఎయిడ్స్ పేషెంట్ లెక్కున్నది, క్యాన్సర్ పేషెంట్ లెక్కున్నది అని ముఖ్యమంత్రి పిచ్చోడ్లాగా మాట్లాడితే డౌట్స్ వస్తాయి స్వామి ఇన్వెస్టర్స్ లో. ఆయన అన్నాడు, జయగల్లా గారు ఏమన్నారు? ఐఎమ్ నాట్ డౌటింగ్ ద ఇంటెంట్, బట్ ఐ డౌట్ దేర్ ఎబిలిటీ టు ఫండ్ ఆర్ డెలివర్ ఆన్ ద ఇన్సెంటివ్స్ ప్రామిస్డ్. అంటే ఏంది? మీ ఉద్దేశం నేను తప్పుపడతలేను, ఇస్తారా ఇయ్యరా అనుకుంటలేను, కానీ మీ దగ్గర పైసా ఉందా లేదా నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే మీరే తెల్లారలేస్తే దివాలా తీసింది, అప్పులపాలైపోయింది, క్యాన్సర్ పేషెంట్, ఎయిడ్స్ పేషెంట్ అని రాష్ట్రాన్ని తెల్లారలేస్తే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి శాపనార్థాలు పెడితే ఇట్లే ఉంటుంది మరి. అందుకే నేను వారిని అనేది, ఈ మాటలు బంద్ చేయండి. ఈ పెడదాం అనుకున్న వీడియోలు కానీ మళ్ళీ మీకు కూడా బోర్ కొడుతుందని పెట్టలేదు. కానీ నిజంగా నాకు ఆయన మానసిక సంతులనం మీద డౌట్ ఉంది. ఎట్లా తయారైందంటే సచివాలయం కింద నిజాం నిధులు ఉన్నాయంటాడు. కేసీఆర్ గారు ప్రగతి భవన్ నుంచి సొరంగం తవ్వుకపోయింది అంటాడు. ఆడపోయినాక లంకె బిందెలు ఏది ఉన్నాయేమో వచ్చినా లేవంటాడు. తర్వాత ఇప్పుడు సడన్ గా దిల్సుఖ్ నగర్ లో విమానాలు దొరుకుతున్నాయి అంటాడు. బాక్రానంగల్ ప్రాజెక్ట్ తెలంగాణలో ఉందంటాడు. దావోస్కి పోతేనేమో ఐటీ ఈజ్ అ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటాడు. మాకు నిజంగా డౌట్ వస్తున్నది. ఇంకా విచిత్రం, పోనీ ఇదేమో తెలియక మాట్లాడండి అనుకోవచ్చు. ఇంకోవైపు అహంకారం. గ్రూప్ అభ్యర్థులు పరీక్షలు వాయిదా వేయండి, పోస్టులు పెంచండి అంటే వాళ్ళని సన్నాసులు అంటాడు. కోచింగ్ సెంటర్లు 100 కోట్ల రూపాయలు వాటి కోసం దండలాడుతున్నట్టాడు. గౌడన్నలను చెట్టెక్కిస్తాడు, కాటమయ రక్షా కవచం మీద పెట్టి చెట్లెక్కించి మీ కళ్ళ నీళ్ళని కలుపుతారని అడుగుతాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి చేస్తారండి అట్లా? వాళ్ళ కులవృత్తిని వాళ్ళందరినీ అవమానించే విధంగా వాళ్ళని చెట్లెక్కించేదో సర్కస్ లెక్క ఈయన కింద కూర్చొని మైకులల్లా మాట్లాడచ్చు. అట్లా ప్రైవేట్ స్కూల్లో టీచర్లు అందరూ ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు అంటాడు ముఖ్యమంత్రి. వాళ్ళు వీళ్ళు కాదు, ఎవరో తెలిసి తెలియక ఒక ఎమ్మెల్యేనో ఎంపీ మాట్లాడింది అనుకుంటే వేరు. ఆడికెళ్ళొచ్చి అక్కలు ముంచుతారు, జూబ్లీ బస్ స్టాండ్ కాడ అడుక్కునే పరిస్థితి వస్తుంది అంటాడు. మళ్ళీ నిన్న బంజారాయిల్స్కి వచ్చిండు. బంజారాయిల్స్ బస్ స్టాండ్ కాడ అడుక్కుంటాడు. మొన్న జూబ్లీ బస్ స్టాండ్కి వెళ్ళి బంజారాయిల్స్కి వచ్చిండు. అందుకే అంటున్నా నేను, పాలననేమో చెత్తగుందని ప్రజలు చెప్తున్నారు. గురుకులాల పిల్లలకు విషాహారం, అక్కడ పిల్లలు బాధపడుతున్నారు.
నగరంలో నేరాలు ఘోరాలు మీరే రాస్తున్నారు, పత్రికలు రాస్తున్నాయి. 30 రోజుల్లో 28 మర్డర్లని.